ఫ్రెండ్స్ ఈరోజు అన్బాక్సింగ్ పిచ్చిగా అంటే క్రేజీ మజా వస్తుంది. ఇవాళ రేపు ఎంతమందిని నేను చూస్తున్నా కదా, ఎవరిని అడిగినా కానీ 43లు 50లు 55 ఇంచ్ టీవీలు వద్దు మాకు, 65 ఇంచ్లో ఏమన్నా మంచి టీవీలు ఉన్నాయా అని అడుగుతున్నారు. అంటే క్రేజీగా అందరు పెద్ద సైజ్ డిస్ప్లేలు పెట్టుకొని మొత్తం ఇంట్లోనే సినిమా ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయాలని, ప్రొజెక్టర్ కూడా అంటే అది కూడా ప్లాన్ చేస్తున్నారు కొనేవాళ్ళు. ఇంకా టీవీల్లో అయితే నేను చెప్తున్నా కదా, 65 ఇంచెస్ యూనివర్సల్ అయిపోయింది, ప్రతి ఒక్కరికి ఇంకా అదే కావాలి, అది కూడా రీజనబుల్ ప్రైస్లో. అందుకే ఈరోజు వీడియో మజా వస్తుంది. లైక్ అయితే కొట్టేసినారు కదా, కొట్టేసి సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి సూపర్ ఇంట్రెస్టింగ్ ఇంకా సూపర్ ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఈరోజు ఏంటంటే TCL కొత్త సిరీస్ C61B లాంచ్ చేసింది కదా, ఇందులో అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి, 43, 55, 65. అయితే స్టార్టింగ్ ప్రైస్ కూడా 32,999 నుంచి. యాక్చువల్ మన దగ్గర ఇప్పుడు 65 ఇంచెస్ వేరియంట్ ఉంది, ఇది వచ్చేసి 72,000 రూపీస్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. 65 ఇంచెస్ది 72,000లో గూగుల్ టీవీ, 4K గూగుల్ టీవీ, మళ్ళీ క్వాంటమ్ డాట్ డిస్ప్లే, QLED 4K టీవీ, ఇంకా మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, ఇంకా మీకు ఇందులో బిల్ట్ ఇన్ 2.1 ఛానల్ ఓంకియో స్పీకర్స్ తోటి, సబ్వూఫర్ తోటి ఉంది, ఎక్సలెంట్ ఆడియో క్వాలిటీ ఉంటుంది, ఇంకా మంచి స్టైలిష్ లుక్స్ ఉండేసి మీకు గేమింగ్కి కూడా పనికొచ్చేలాగా 120 హెర్ట్జ్ ప్యానల్ ఉండేసి డిస్ప్లే, మీకు ఆటో లో లేటెన్సీ మోడ్, ALLM ఉంది, వేరియబుల్ రిఫ్రెష్ రేట్, VRR ఉంది, MEMC ఉంది, అసలు లేని ఫీచర్ అనేది లేదు. వాయిస్ అసిస్టెంట్ ఎవ్రీథింగ్, టీవీలో మైక్రోఫోన్ కూడా ఉంది, అంటే మీరు రిమోట్లో కాకుండా డైరెక్ట్ టీవీ తోటి కూడా వాయిస్ కమాండ్స్ ఇచ్చుకోవచ్చు. ఎవ్రీథింగ్ నాకైతే సూపర్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, రీజనబుల్. అసలు 72,000కి ఇన్ని ఫీచర్స్ గూగుల్ టీవీ అని అంటే అసలు వర్త్ అని చెప్పొచ్చు. అయితే ఏ పార్ట్ మిస్ అవ్వకండి, మొత్తం లాస్ట్ వరకు చూడండి. లైక్ కొట్టేసిండ్రు కదా, మళ్ళీ గుర్తు చేస్తున్నా, కొట్టేయండి. ఇంకా ఇప్పుడు మనం లేట్ చేయకుండా TCLది 65 ఇంచెస్ క్వాంటమ్ డాట్ డిస్ప్లే ఉన్న QLED 4K డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, HDR10+, బాబా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. మొత్తం నింపేసి ఇంత రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు కదా, మజా వస్తుంది. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్ కొత్త TCL 2024 C61B సిరీస్ 65 ఇంచెస్ 4K గూగుల్ టీవీ, క్వాంటమ్ డాట్ LED డిస్ప్లే తోటి వస్తుంది, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. అన్బాక్స్ చేసి మనం ఈరోజు దీని పర్ఫార్మెన్స్ అంతా టెస్ట్ చేద్దాం. యాక్సెసరీస్ ప్యాకెట్లో 2-pin మెయిన్స్ కార్డ్, ఇంకా AV కేబుల్ వచ్చింది, డాక్యుమెంట్స్ అంటే వారంటీ కార్డ్, ఆపరేటింగ్ మాన్యువల్ ఇవన్నీ వచ్చినాయి, స్క్రూస్, స్టాండ్స్ ఫిట్ చేయడానికి, AAA బ్యాటరీస్, రిమోట్ కోసము, వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ఉంది, రిమోట్ తర్వాత డీటెయిల్గా చూపిస్తాను. 2 గ్రే కలర్వి హై క్వాలిటీ మెటల్ స్టాండ్స్ వచ్చినాయి. ఇది మన QLED 4K గూగుల్ టీవీ TCL C61B 2024 సిరీస్. బాగుంది బిల్ట్ క్వాలిటీ, అది లుక్స్ కూడా చాలా బాగున్నాయి. హెవీ ఉంది, అంటే పట్టుకోవడానికి కూడా బరువు ఎక్కువ ఉంది. ఇది నేను సెటప్ చేయడానికి, స్టాండ్స్ ఫిట్ చేయడానికి 10 నిమిషాలు టైం పట్టింది. సెంటర్లో ఓంకియోది సబ్వూఫర్ చూడొచ్చు. ఇంకా ఇక్కడ మీరు మెయిన్స్ కార్డ్ పెట్టాలి. పోర్ట్స్ అంటే ఒకటి USB పోర్ట్, LAN పోర్ట్, 3 మీకు HDMI 2.1 పోర్ట్లు ఉన్నాయి, HDMI 3 ERC పోర్ట్, యాంటీనా, RF ఇన్పుట్, AV ఇన్పుట్, హెడ్ఫోన్స్, ఇంకా ఆప్టికల్ పోర్ట్ కూడా చూడొచ్చు. ఇది ఓంకియోది సబ్వూఫర్, 15 వాట్స్ అవుట్పుట్ సబ్వూఫర్ది, అల్ట్రా బేస్ అని రాస్తుంది సెంటర్లో. ఇంకా డౌన్ ఫైరింగ్ 2 10-10 వాట్వి స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. టోటల్ 35 వాట్స్ ఆడియో అవుట్పుట్. ఇది ఇలా కనపడుతుంది TCLది QLED క్వాంటమ్ డాట్ LED డిస్ప్లే ఉన్న 4K గూగుల్ టీవీ. బాగానే ఉంది. పైన సైడ్స్లో బెజల్స్ తిన్ ఉండేసి, అసలు 11 చెప్పొచ్చు బెజల్స్, కింద ఒక స్ట్రిప్ లాగా ఉండి TCL బ్రాండింగ్ ఉండేసి స్టైలిష్ లుక్స్ ఉన్నాయి. దాని స్టాండ్స్ కూడా చాలా హై క్వాలిటీ ఉండేసి జబర్దస్త్ ఉంది, మంచి ప్రీమియం ఫినిష్ లుక్స్ ఉన్నాయి. మీరు వాల్ మౌంటింగ్ అంటే ఆప్షనల్గా మీరు పర్చేస్ చేసుకోవాలి. ఇది సైడ్ నుంచి ఇట్లా స్లీక్ కనపడుతుంది కానీ కొంచెం హెవీగానే ఉంది. ప్లాస్టిక్ ఇంకా మెటల్ కాంబినేషన్లో బిల్ట్ క్వాలిటీ ఉంది. స్క్రీన్లోనే నాకు కొంచెం యాంటీ గ్లేర్ ఫినిష్, అంటే రిఫ్లెక్షన్ కనపడకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది. మిగతా కలర్స్లో ఏం కంప్లైంట్ లేదు. 95% DCI-P3 కలర్ సపోర్ట్ ఉండేసి AI-PQ ప్రాసెసర్ ఉంది. పర్ఫార్మెన్స్ అది అంటే డెల్టా E <0.99 కలర్స్ అక్యురసీ ఉండేసి మీకు స్కిన్ టోన్స్ అవి చాలా బాగున్నాయి. ఇంకా ఇందులో మీకు వచ్చేసి T స్క్రీన్ ప్రో అంటే 5x కాంట్రాస్ట్ ఎన్హాన్స్మెంట్ ఉంది, అందుకే పంచి ఉంది ఇమేజ్. చాలా బ్రైట్నెస్ కూడా బాగానే ఉంది. ఎన్ని నిట్సో వాళ్ళు చెప్పలేదు కానీ చాలా బ్రైట్ ఉంది. ఇంకా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కదా, అది 120 హెర్ట్జ్ అనేది మీకు 1080pలోనే ఉంది, 4Kలో 60 హెర్ట్జ్. నేను అది ఎక్కడ సెట్టింగ్ ఉంటుందో తర్వాత డీటెయిల్గా చూపిస్తాను. ఇందులో మీకు TCL ఛానల్స్ కూడా, ఫ్రీ లైవ్ టీవీ ఛానల్స్ కూడా కొన్ని అవైలబుల్ ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి మీరు న్యూస్ ఛానల్స్ ఇంకా వేరే ఛానల్స్ అవి చూడొచ్చు. ఈవెన్ టీవీ ఛానల్స్ అవి కూడా బాగున్నాయి మీకు పర్ఫార్మెన్స్. అది అంటే స్టాండర్డ్ డెఫినేషన్ ఉన్న కంటెంట్ కూడా అప్ స్కేలింగ్, అది AI-PQ ప్రాసెసర్ ఉండడం వల్ల మీకు అప్ స్కేలింగ్ క్వాలిటీ అది బాగుంది. ఇంకా ఇక్కడ సెట్టింగ్స్ అంటే నెట్వర్క్స్లో ఇది డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది, మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, మీరు ఎక్స్టర్నల్ మీరు ఏమైనా హోమ్ థియేటర్స్ అవి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా పిక్చర్ సెట్టింగ్స్ అంటే ఇంకా రెగ్యులర్గా అన్ని టీవీస్లో వచ్చేలాగానే అన్నీ ఉన్నాయి మీకు. స్టాండర్డ్ స్మార్ట్ HDR, స్పోర్ట్, మూవీ, ఇవన్నీ ప్రీసెట్ పిక్చర్ మోడ్స్
ఉన్నాయి. ఇంకా ఇక్కడ బ్రైట్‌నెస్ అడ్జస్ట్ చేయొచ్చు, కలర్ సాచురేషన్, ఇంకా అడ్వాన్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే మీకు ఇక్కడ బ్రైట్‌నెస్ సెట్టింగ్స్ అందులో మీకు కాంట్రాస్ట్, డైనమిక్ బ్రైట్‌నెస్, కలర్, క్లారిటీ, నాయిస్ రిడక్షన్, డిజిటల్ నాయిస్ రిడక్షన్, ఇంకా మోషన్ క్లారిటీ, ఎంఈఎంసీ కూడా ఉంది. డైనమిక్ యాక్సలరేషన్ ఇక్కడ గేమింగ్ మోడ్ అది. మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు నేను పీసీకి పెట్టి గేమ్ ప్లే కూడా అది కూడా చూపిస్తాను మీకు. సౌండ్ సెట్టింగ్స్‌లో మీకు వచ్చేసి డాల్బీ అట్మాస్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. డీటీఎస్ వర్చువల్ ఎక్స్ సపోర్ట్ కూడా ఉంది. అన్ని ఆడియో వైజ్ కూడా ఓకేనే ఉంది. ఓంకియో స్పీకర్స్ కదా, ఓంకియో మంచి ప్రీమియం బ్రాండ్ ఆడియో ప్రొడక్ట్స్‌గా చేస్తుంది కదా హోమ్ థియేటర్స్ అవి. వాళ్ళ స్పీకర్స్ అంటే నేను ముందు నుంచి నాకు కొంచెం చాలా ఇష్టమే ఓంకియో హోమ్ థియేటర్ ఏవీ రిసీవర్స్ కానీ అవి. ఇంకా అబౌట్‌లో ఇక్కడ మీరు డీటెయిల్‌గా దాని ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ వర్జన్ 12 తోటి వస్తుంది. ఇంకా దీంట్లో స్టోరేజ్ డీటెయిల్స్ కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. ఇందులో గ్రేట్‌నెస్ ఏంటంటే 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది రామ్ మీకు. అందులోంచి మీకు 23 జీబీ అవైలబుల్ ఉంది. ఇట్లా ఇవ్వాలి యాక్చువల్‌గా. ఇస్తే మీకు చాలా రోజుల వరకు ల్యాగ్ ఫ్రీ ఆపరేషన్ ఉంటది. ఎందుకంటే ఆ టైట్ స్టోరేజ్, టైట్ ర్యామ్ ఉంటే మీకు కొద్దిగా 8 జీబీ అట్లా ఇస్తారు కదా, అవి కొన్ని రోజుల తర్వాత ల్యాగ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇట్లా ఉంటే మీరు ఎన్ని యాప్స్ కూడా డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కలర్స్ అవి మీకు ఎలా అనిపించినాయి చెప్పండి. నాకైతే మస్త్ అనిపించినాయి. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా ఓకే ఉన్నాయి. మరీ ఎడ్జ్‌కెళ్ళినప్పుడు మీకు కొంచెం అంటే కాంట్రాస్ట్ పడిపోయినట్టు అనిపిస్తుంది కానీ మిగతా ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఆడియో సౌండ్ అవుట్‌పుట్ కూడా ఒకసారి వినండి. విన్నాక మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ట్రాపికల్ లెమన్ ఫ్రెష్ శక్తి ఇప్పుడు నీ టర్న్. చేపల వసతి చెప్పండి. కాకుండా ఉంటారు. ఇంకా ఇదంతా మొత్తం మెటల్ గ్రిల్ ఉండేసి ఖతర్నాక్ లుక్స్ ఉన్నాయి. ఇంకా లైటింగ్ అంటే ఇంకా దీని మెయిన్ హైలైటే లైటింగ్. మల్టీ కలర్ ఆర్జీబీ మొత్తం పార్టీ లైటింగ్ ఉంది. విన్నారు కదా 2.1 ఛానల్ 35 వాట్స్ ఆడియో అవుట్పుట్ పర్ఫార్మెన్స్. ఈ టీవీకి అది సరిపోయింది కానీ ఇంకా పంచి బేస్ మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే సౌండ్ బార్ లేకపోతే హోమ్ థియేటర్ పెట్టుకోవాలి. గేమింగ్కి చాలా బాగుంది టీవీ. కాకపోతే మీరు గేమింగ్ అప్పుడు ఏంటంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మీరు 1080 రెజల్యూషన్ మార్చుకుంటే మీకు 120 FPS వస్తుంది. లేకపోతే 4Kలో అయితే మీకు 60 వస్తుంది కానీ పర్ఫార్మెన్స్ అది బాగుంది. ఎందుకంటే ఇందులో ఆటోలో లేటెన్సీ మోడ్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్, ఇంకా ఫ్రీ సింక్ ప్రీమియం అన్నీ సపోర్ట్ ఉన్నాయి మీకు. ఎక్సలెంట్ గేమింగ్కి మీరు కన్సోల్ కానివ్వండి, పీసీ అది పెట్టి గేమింగ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఇది మీకు టీసీఎల్ది C61B సిరీస్లో 65 ఇంచెస్ టీవీ? మీరు చెప్పండి. ఇది 43, 55, 65 అన్ని సైజెస్లో అవైలబుల్ ఉంది. 43 ఇంచ్ వచ్చేసి మీకు 32,990 ఉంది. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ మీరు 1080 1920 రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు 120 ఉంటుంది. 4K సెలెక్ట్ చేస్తే మీకు 4K 2Kలో 60 హెర్ట్జ్ ఉంటుంది. రిమోట్ కంట్రోల్ కూడా మీకు డెడికేటెడ్ ఓటీటీకి అన్ని బటన్స్ ఉండేసి, బ్రష్డ్ ఫినిష్ ఉండేసి, డీ ప్యాడ్ ఉంది, ఇంకా వాల్యూమ్, మ్యూట్, ఎవ్రీథింగ్ అన్ని బటన్స్ ఉన్నాయి. బాగుంది రిమోట్ కంట్రోల్. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన టీసీఎల్ది 65 ఇంచెస్ మంచి రీజనబుల్ ప్రైస్లో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న టీవీ. నాకు ఎవ్రీథింగ్ నచ్చింది. ప్రైస్ వైజ్ పర్ఫార్మెన్స్ అంతా ఓకే. జస్ట్ ఏంటంటే యాంటీ గ్లేర్ ఫినిష్ ఒక్కటి ఉంటే బాగుండేదేమో అనిపించింది. మిగతా మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది. అయితే లైక్ అయితే కొట్టేయండి వీడియోకి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.